ఇక్కడ స్మార్ట్ ఆర్ట్ అంటే ఏంటంటే దట్ ఈస్ ద ఫ్లో చార్ట్ అనమాట. ఫ్లో చార్ట్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక ప్లానింగ్ వర్క్ ఉందనుకుందాం. ఒక ప్లానింగ్ వర్క్ ఉన్నప్పుడు మనకు ఒక ఫ్లో రూపంలో అంటే ఆ యొక్క వర్క్ ఫ్లోని మనం డిఫైన్ చేయడానికి ఈ యొక్క ఫ్లో చార్ట్ అనేది యూజ్ చేస్తాం. స్మార్ట్ ఆర్ట్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగ యూజ్ చేస్తామో చూద్దాం. ఇక్కడ మీరు స్మార్ట్ ఆర్ట్ క్లిక్ చేస్తానే మీకు ఇలాగ మీకు షో అవుతుంది అనమాట. ఇందులో మనకి ఏంటంటే లిస్ట్ అని ఉంటుంది. లిస్ట్ అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్స్ ఉంటాయి. మీకు ఏ టైప్ ఆఫ్ లిస్ట్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుందో దాన్ని చూస్ చేసుకోవచ్చు. అలాగే మనకి ప్రాసెస్ అంటే ఒక ఆర్గనైజేషన్లో కావచ్చు, లేదంటే ఏదైనా ఒక వర్క్ ఫ్లో కావచ్చు, లేదా ఒక స్టూడెంట్ ఒక ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే స్టూడెంట్ అనేది ఏదైనా ఒక కంప్లీట్ వర్క్కి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్టెప్స్ని రిప్రజెంట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. అలాగే సైకిల్ అంటే ఒక సైకిల్ రూపంలో అంటే సైకిల్ అంటే ఏంటంటే మనం ఒక రొటీన్గా మనం అదే టాస్క్ని చేయాలి, మీకు అది కనుక కంప్లీట్ అవుతుంది అంటే అలాంటి సైకిల్ రూపంలో చూపించాలంటే సైకిల్. అలాగే రిలేషన్షిప్, మ్యాట్రిక్స్, పిరమిడ్ ఇలాగ డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఉంటాయన్నమాట. మీకు ఏదైతే మీకు యూస్ఫుల్ అవుతుందో దాన్ని యూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగ యూజ్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ లైక్ దిస్, జస్ట్ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటాను అంటే మీరే అనుకుందాం. మీరు ఫస్ట్ నేనేమంటానంటే క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, క్లాస్కి అటెండ్ అవ్వాలి. క్లాస్కి అటెండ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ ఏదైనా దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే దానికి రిలేటెడ్గా పెట్టుకుంటాం, లేదంటే లీవ్ ఇట్ వదిలేస్తాం. అలాంటప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ తీసుకోక అప్పుడు మనం వేరే టైప్ చూసుకోవచ్చు. అలాగే మనకి ఏది రిలేటెడ్ మనకి డాక్యుమెంట్ అవుతుందో దానికి రిలేటెడ్గా మనం చూస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ ఎవరు లేరు. ఇప్పుడు నాకు ఈ క్లాస్లో అనుకున్నాం, క్లాస్లో ఎవరెవరు ఉంటారు, స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారు, లేదా బ్యాచ్ 1 క్లాస్కి బ్యాచ్ 1, బ్యాచ్ 2 లేదా బ్యాచ్ 3 ఇలాగా ఉంటుందన్నమాట. 2 ఉంటుంది. ఓకే, ఇక్కడికి వస్తే ఇప్పుడు క్లాస్లో బ్యాచ్ 1 బ్యాచ్ 2 ఉన్నారు. ఇక్కడ మనకి నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలి, క్లాస్లోకి వస్తానే తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే ప్రీవియస్ సెషన్కి సంబంధించిన డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. క్లారిఫై చేసుకున్న తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ మనం న్యూ సెషన్కి వెళ్తాం. మళ్ళీ న్యూ సెషన్కి వెళ్తానే మళ్ళీ ఏం చేయాలి, వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. ఇలాగ ఉంటుంది కదా సైక్లింగ్ అనేది. అప్పుడు ఇక్కడ ఇంకొకటి కావాలంటే కాపీ పేస్ట్ ఇవ్వండి, Ctrl+C Ctrl+V ఇచ్చారంటే మీకు ఇక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది. లేదా ఇక్కడ కూడా యాడ్ షేప్ అని ఉంటుంది. ఇక్కడ కూడా మీకు బుల్లెట్స్ ఇలాగ నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ అనేటివి కూడా మీకు ఎన్ని కావాలంటే అలాంటి బుల్లెట్స్ పెట్టుకోవచ్చు. ఓకే, రిమూవ్ చేయాలన్నా రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకేమన్నా మీరు పిక్చర్ లాంటివి ఏదైనా ఇంకా మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు బ్యాక్ స్పేస్ ఇస్తున్నాను, డిలీట్ అయిపోతుంది అక్కడ. ఓకే, ఇప్పుడు నాకు ఇది కూడా అవసరం లేదు, డిలీట్ చేసేయచ్చు. లేక పర్టికులర్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇలాగ డిలీట్ చేస్తాం. అంటే ఒక వర్క్ ఫ్లోని మనం చూపించడానికి ఈ యొక్క స్మార్ట్ ఆర్ట్ అనేది యూజ్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే మనం ఏ టైప్లో మనం చూపిస్తే వాళ్ళకి అట్రాక్టివ్గా ఉంటుంది, లేదంటే మీనింగ్ఫుల్గా ఉంటుంది, వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఆ టైప్ ఆఫ్ చార్ట్ని మనం చూసుకుంటాం. ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే స్మార్ట్ ఆర్ట్లోనే మళ్ళీ మనకి ఇంకా కూడా చూడండి, మీరు ఒకసారి స్మార్ట్ ఆర్ట్లోకి వెళ్తేనే మనకి స్మార్ట్ టూల్స్ అని వచ్చాయి చూసారా, స్మార్ట్ టూల్స్ అని. దానికి మళ్ళీ ఇంకా ఫార్మాట్స్ కూడా ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ అంటే స్టైల్స్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే స్టైల్స్. దీనికి సంబంధించి మళ్ళీ మీకు ఏ కలర్స్ కావాలో ఏ కలర్స్ కూడా మీరు సెలెక్ట్ చేసేస్తారు. మీకు సంబంధించిన కలర్స్ కావచ్చు, ఫిల్ కలర్స్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అనేది కూడా చేంజ్ చేస్తాం. ఇలాగా ఉంటాయన్నమాట. ఇట్లా అంటే మనం ఒక ఫ్లో చార్ట్ రూపంలో మీరు ఏదైనా చూపించాలి ఒక ఆర్గనైజేషన్కి సంబంధించి అన్నప్పుడు ఒక స్మార్ట్ ఆర్ట్ అనేది యూజ్ చేస్తాం. లేదా ఒక సైకిల్ రూపంలో చూపించాలి. ఒక సైకిల్ అంటే సైకిల్ టైప్ చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్, సపోజ్ నేను సైకిల్లో నాకు ఈ టైప్ సరిపోతుంది అనుకుంటా. క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఏంటి, ఫస్ట్ మీకు స్టెప్ 1లో ఏం చేయాలి, స్టెప్ 2లో ఏం చేయాలి, స్టెప్ 3లో ఏం చేయాలి, స్టెప్ 4లో ఏం చేయాలి, 5లో ఏం చేయాలి. నెక్స్ట్ ఇంకా ఏమైనా కావాలంటే ఇంకొక సెల్ అక్కడ మనం ఏం చేస్తాం, యాడ్ షేప్ అని ఇస్తాం. ఇక్కడ టెక్స్ట్ రాసుకుంటాం. స్టెప్ 1లో సపోజ్ మీరు ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటాను, ఫస్ట్ అడ్మిషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి, తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలనుకుంది, తర్వాత వాళ్ళకి ఏదో బుక్స్ అనేది ఇష్యూ చేస్తారు, తర్వాత క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. క్లాస్ అటెండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డౌట్స్ క్లారిఫై చేయాలి. అయిపోయింది.
ఇప్పుడు డౌట్స్ క్లారిఫై అవుతుంది. మళ్ళీ మనకి రొటీన్గా ఏం జరుగుతుంది, ఇంకొక న్యూ సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకొక సెల్ కావాలి కదా మనకి, అప్పుడు దీన్నే కాపీ పేస్ట్ చేసినా ఇంకొకటి వచ్చేస్తుంది అక్కడ మా కాపీ పేస్ట్ చేస్తే మీకు ఇంకొకటి వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ రీనేమ్ చేసేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాము, న్యూ టాపిక్ పైన డిస్కస్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకి దీన్ని చూస్తానే మీరు ఎవరైనా వచ్చి అడిగారంటే అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అంటే, లేదా మీ క్లాసెస్ ఎలాగ జరుగుతాయి అంటే, సో ఇది మా అడ్మిషన్ ప్రాసెస్, ఇలాగా ప్రాసెస్ జరుగుతుందని ఆ చార్ట్ ఎక్కడ పెట్టేసామంటే ఆ చార్ట్లో మీరు చూస్తేనే అర్థమైపోతుంది. మళ్ళీ మనం అందరూ ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇలాగ మనకి స్మార్ట్ ఆర్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క మీకు ఏ టైప్ ఆఫ్ స్టైల్లో మీకు కావాలంటే ఆ టైప్ ఆఫ్ టూల్ చూస్ చేసుకోండి అంతే. సింపుల్గా చెప్పాలి. సపోజ్ నాకు మ్యాట్రిక్స్ టైప్ కావాలి, లేదా ఒక రిలేషన్షిప్ అంటే బ్లడ్ రిలేషన్షిప్ అలాగ ఉంటుంది కదా, అట్లా ఒక రిలేషన్షిప్ టైప్లో కనుక చూపించాలంటే ఈ టైప్లో చూస్ చేసుకుంటాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని చూస్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూస్ చేస్తే సపోజ్ నేను ఇక్కడ ఏంటాను, ఎంఎస్ ఆఫీస్ అంటాను. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన ఇక్కడ పిక్చర్ అడుగుతుంది, పిక్చర్ పెడతాను. ఎంఎస్ ఆఫీస్లో నాకు ఏమేమి కవర్ అవుతాయి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ కవర్ అవుతుంది, అలాగే వర్డ్ కంప్లీట్ అవుతుంది, వర్డ్ కవర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ కవర్ అవుతుంది. నాకు ఇంకొకటి కావాలి కదా, ఎక్సెల్ కవర్ అవుతుంది. ఇంకొకటి కావాలి, మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ పీపీటీ కూడా కవర్ అవుతుంది. ఓకే, పీపీటీ కూడా కవర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ కూడా కవర్ అవుతుంది. అప్పుడు ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ICRB ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ కాన్సెప్ట్. ఇందులో మళ్ళీ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్లో మీరు మెయిన్ ఏమేమి చెప్తారో ఇలాగ పెట్టచ్చు అన్నమాట. మీరు ఇంకా కూడా కాలమ్స్ కావాలంటే ఇంకా తీసుకోవడం, ఇది కూడా కాపీ పేస్ట్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఇలాగ మనకి అంటే మీకు ఏ టైప్ ఆఫ్ చార్ట్ అనేది మీకు యూజ్ అవుతుంది, మీ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అనేది మీరు మెయిన్ చూస్ చేసుకోండి. దీంట్లో మళ్ళీ మీకు ఇంకా కూడా స్టైల్స్ ఉంటాయి మా ఇక్కడ చూడండి. స్మార్ట్ డిజైన్లోకి వస్తే డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి చూడండి, అట్రాక్టివ్గా ఉంటాయి. దీనికి మళ్ళీ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఎంత అట్రాక్టివ్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, చేసే కొద్దీ మనకి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇలాగా మనం చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇది వరకు స్మార్ట్ ఆర్ట్ అనేది